మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ దైవానుగ్రహం. మనతో ఉన్నారు మైలవరపు నాగమణి గారు, శ్రీ జగద్గురు పీఠం నాగప్రతిష్ఠ చైర్మన్ అండ్ వారసురాలు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మా, వెల్కమ్ టు స్టూడియో. ఇప్పుడు ఎల్లుండి అమావాస్య వస్తుంది కదమ్మా, ఇప్పుడు పితృదినాలు నడుస్తూ ఉన్నాయి కదా, ఇంకా ఎన్ని రోజుల వరకు కూడా జరుపుకోవచ్చు? మంచిదండి. ఇప్పుడు 15 రోజుల మించి, అంటే ఒక 13 రోజుల మించి భాద్రపద పౌర్ణమి దగ్గర నుంచి మనం పితృపక్షాలుగా దీన్ని విభజించుకుని చేసుకోవటం జరుగుతోంది. ఎల్లుండి అమావాస్యతో ఈ పితృపక్షాల కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ఇందులో విశేషం ఏంటంటే, ఈసారి పితృపక్షాల్లో అమావాస్య ఆదివారం రోజున రావటమును, అందులోనూ గ్రహణం కూడా, సూర్యగ్రహణం కూడా ఉన్నది ఈ రోజున. మనకి కనిపించదు. ఆస్ట్రేలియా లాంటి దేశంలోను, లేకపోతే సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కనపడుతోంది అని మనకి దైవజ్ఞులు చెప్పడం జరుగుతోంది. కాబట్టి చాలా ముఖ్యమైన పర్వడి రోజు అనమాట. ఎవరైనా ఆధ్యాత్మిక చింతనతో ఉన్నా, అంటే మంత్రతంత్రాలతో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా మంచి పట్టున్న రోజుగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఈ పితృకార్యాలు చేసుకునే విధి విధానంలో ఇదే చివరి రోజు. ఇప్పుడు ఈ 14 రోజులు మన పితృకార్యాలు రకరకాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాము. ఎవరైనా పితృలు చనిపోయి ఉంటే గనక కొంతమందికి ఏ రోజు ఏ తిథి రోజున చనిపోయారో తెలియదు. చాలా మందికి అది తెలియదు కదా. కాబట్టి ఈ 14 రోజుల్లో ఎవరైనా చనిపోయిన తిథి తెలిసి ఆచరించిన వాళ్ళు, అయ్యో మా నాన్న పోయిన తిథి ఏమిటో మాకు తెలియదు, మా తాత పోయిన తిథి ఏమిటో తెలియదు అని అనుకుంటూ ఉంటారు కదమ్మా. అట్లాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున పితృకార్యం చేస్తే తిథితో పని లేకుండా వాళ్ళకి చెందుతుంది. చాలా ఇట్లాంటి వాళ్ళందరూ ఈ రోజున ఆచరించుకోవాలన్నమాట. అట్లాగే మీ పితృదేవతలకే కాకుండా ఎవరైనా బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, గతించి ఉంటే గనక వాళ్ళకు కూడా మీరు తర్పణాలనేవి ఇవ్వటం అనేది చాలా విశేషమైనది. తర్వాత ఈ అమావాస్య శనిదేవుడికి చాలా ప్రీతికరమైంది. ఎవరైనా శనిగ్రహ దోషాలు గనక ఉన్నట్టయితే ఈ రోజున శనికి సంబంధించిన హోమాలు చేసుకోవటం కానీ, లేకపోతే జపాలు చేయించుకోవటం కానీ, తర్పణాలు ఇప్పించుకోవటం కానీ ఇవి కూడా చేసి శనికి సంబంధించిన నువ్వులు బెల్లం దానం చేస్తాం కదా, అవి దానం ఇచ్చుకోవటం వల్ల మనం శనిగ్రహ దోషాల నుంచి జాతకపరంగా మనం బయటపడతాము. తర్వాత ఈ రోజున విశేషంగా గోవులకు కానీ కాకులు కానీ వాటికి ఆహారం అందించడం అనేది చాలా విశేషమైంది అనమాట. అట్లాగే జాతక పరంగా ఎవరైనా కాలసర్ప దోషం గనక ఉండుంటే ఈ అమావాస్య రోజున, భాద్రపద అమావాస్య రోజున తప్పకుండా ఈ కాలసర్ప దోషానికి ఎక్కడైతే మనకి ఆధ్యాత్మికంగా మనకి నివారణ మార్గాలు కనుక చేస్తున్నారు, పూజాది కార్యక్రమాలు కానీ దీనికి సంబంధించి చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి చేయించుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు మనకి లభిస్తాయి. కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు పితృకార్యాలు చేయలేదు అని బాధపడకుండా, అయ్యో మాకు తిథి లేదని బాధపడకుండా ఈ యొక్క అమావాస్యని, అంటే భాద్రపద అమావాస్యని సద్వినియోగపరుచుకుని చివరి రోజు ఇంకా మళ్ళీ మనకి రాదు. తర్వాత ఏంటంటే ఇదే మనకి మళ్ళీ చాలా ఈ ఆదివారం కలిసి రావటం అనేది మళ్ళీ మరి ఏ 10 ఏళ్ళకు వస్తుందో 15 ఏళ్ళకు వస్తుందో, ఈ వారాలన్నిట్లోనూ ఆదివారం చాలా అమావాస్యకి చాలా విశిష్టమైంది, పట్టుంది. కాబట్టి ఇది అందరూ సద్వినియోగపరచుకుని పితృకార్యాలు చేసుకోవాలని, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కొడుకులు లేని వాళ్ళమ్మా, కొడుకులు లేని వాళ్ళు ఏం చేయాలంటే, అంటే ఆడపిల్లలు కనుక ఉంటేనమ్మా, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా ఈ తర్పణాలకు సంబంధించిన సాధన సామాగ్రి అంతా మీరు సమకూర్చుకుని మీ ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా దేవాలయాలకు వెడితే గనక, ఇప్పుడు మగపిల్లాడు లేదు కదా, అక్కడ బ్రాహ్మడు అనేవాడు కర్తవ్యం తన మీద వేసుకుంటాడు. అంటే కొడుకు రూపంగా నేను చేస్తున్నాను బలానా వాళ్ళకి అని చెప్పి కర్తవ్యం అంటారు. ఎవరైనా మనం చనిపోయినప్పుడు కూడా మగపిల్లలు లేకపోతే కురి పెట్టాలన్నప్పుడు కూడా ఎవరికైనా ఒక కర్తవ్యం అనేది వేస్తారు. అలాగే ఈ విధి విధానంలో కూడా ఒక కర్తవ్యం వేసి ఆయన్ని ఇట్లా ఆచరించండి, మాకు ఎవరు లేరంటే ఆయన చేస్తారు మన బదులు. అప్పుడే దానికి అదనంగా మనం కర్తగా ఉన్నందుకు కూడా మనం అదనంగా దక్షిణ ఇచ్చుకుని, ఎందుకంటే మన తరపున చేస్తున్నారు కదమ్మా, అలా
చేయించుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పటికి చాలా మంది అంటే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు పితృదినాలు, కానీ అసలు పితృదినాల ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు జరుపుకుంటారని అసలు ఎవరికి తెలియదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చేశారు, అవునవును, వాళ్ళని బ్లైండ్ గా మనం ఫాలో అవుతున్నాం, కానీ అవునవును. దీని గురించి తెలీదు. మీరు ఎందుకంటే చెప్తారా? అమ్మా, ఇప్పుడు తద్దిరాలు పెడతాము, పోయిన ఎవరైనా ఒక మనిషి గతించాడు అంటే నెల నెల మాసికాలు పెడతాము, సంవత్సరీకం చేస్తాము, తర్వాత ప్రతి సంవత్సరం తద్దినాలు కూడా పెడతాము. ఇలా ఈ హడావుడి జీవితాలు అందరూ పరిగెత్తుతున్నారు. కొందరు విదేశాల్లో ఉండొచ్చు ఉద్యోగరీత్యా, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు మగపిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కలిపి ఒక మహత్తరమైన అవకాశాన్ని సంవత్సరంలో ఒక రోజున పితృపక్షాలుగా ఇవ్వటం జరిగింది. మీరు ఎవరైనా అలా ఆచరించలేకపోతే ఇట్లా ఆచరించుకోండి అనని. తర్వాత ఈ పితృపక్షాల్లో 15 రోజుల్లో కూడా ఎవరైనా యాక్సిడెంట్ల ద్వారా మరణం పొందిన, లేకపోతే సూసైడ్ చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా ఆకస్మికంగా హార్ట్ అటాక్ లాంటివి వచ్చిపోయిన వాళ్ళు కానీ రకరకాలుగా ఉంటారు కదమ్మా, వాళ్ళకి బలానా రోజున ఈ రోజున వీళ్ళకి ఇలా చేయాలి అనని కూడా మనకి విధి విధానం అనేది ఉంది. కాబట్టి దాన్ని చూసుకుని కూడా మనం పితృకార్యాలు చేసుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది పితృకార్యం జరపడం ద్వారా? అంటే పిల్లలకు మంచిదా, లేకపోతే పైన పెద్దల ఆత్మ శాంతిస్తుందా? ఏమండి, నాకు తెలిసి దైవ కార్యక్రమాలు చేస్తారో చేయలేదో నాకు తెలియదు, కానీ ఎవరైనా సరే కుటుంబంలో పితృకార్యాలు తప్పకుండా ఆచరించి తీరాలి. ఎందుకంటే ఈ అమావాస్యకే కాదమ్మా, ప్రతి అమావాస్యకి సంవత్సరంలో మనకి ఏ అమావాస్య అయినా సరే నిట్ట మధ్యాహ్నం 12ంటికి పితృదేవతలు మన ఇంటి ఎదురుగుండా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజున తప్పకుండా తర్పణమే, వాళ్ళకి ఏం అడగరు, తర్పణం ఇచ్చి మీరు తినే అన్నంలోంచి ఒక మొదటి ముద్ద తీసి బయట కాకి పెట్టడం అనేది మన ధర్మం. అది మన సనాతన ధర్మం. మొదటి నుంచి మన జీవన వ్యవస్థలో చాలా మంది మర్చిపోతున్నారు. ఇదివరకు మా పూర్వం మన వాళ్ళు తాతలు కానీ అమ్మమ్మలు కానీ ఎవరన్నా ఉన్నప్పుడు తీసి ఒక ముద్ద పక్కన పెట్టేవాళ్ళు, ముందెళ్ళి గోడ మీద పెట్టించేవాళ్ళు ఒక ముద్ద. కాబట్టి అమావాస్య ఈ అమావాస్యే కాదు, ఏ అమావాస్యకైనా సరే పితృదేవతలకి తప్పకుండా తర్పణం అనేది వదులుకోవటం అనేది మంచి పద్ధతి. ఓకే, చాలా ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి